టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే సింగరేణి ఉద్యోగ మేళా సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. బంజారా హిల్స్ లో తన నివాసంలో ఆమె మాట్లాడారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తూ మేమే ఉద్యోగాలు ఇస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారని చెప్పడం జరిగింది. తెలంగాణ అంటేనేమో ఆయన ఇవన్నీ చేసే అవకాశాలు, ఆయన ఇవన్నీ చేసే అర్హత ఉంటుంది. ఆయన ఎప్పుడన్నా జై తెలంగాణ అన్నాడా? జై తెలంగాణ నోళ్ళ మీద గన్ను పట్టుకుని తిరిగినా మనిషి. ఏదో మన ప్రజలు మంచోళ్ళు కాబట్టి ఇసొంటిలకు కూడా ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చింది కదా. ఆయన జై తెలంగాణ అని ఇంతవరకు అనలేదు. ఆయన రాష్ట్ర గీతం గురించి మాట్లాడడం, తెలంగాణ తల్లి గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. బట్ ఎనీవే ఒక్కటి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులకు, తెలంగాణ బిడ్డలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కేసీఆర్ గారు ఏదైనా పని చేస్తే దాని వెనుక ఎంత బలమైన కారణం ఉంటుందో, ఏదైనా పని చేయకపోతే అంతకన్నా బలమైన కారణం ఉంటుంది. రాష్ట్ర గీతం దగ్గర పంచాయతీ షురు అయింది. రాష్ట్ర గీతం అనేటటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు. ఈ యొక్క రాష్ట్రానికి ఒక జెండా ఉండడం, రాష్ట్రానికి ఒక గీతం ఉండడం అన్నటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు. మహానగరంలో విశ్వనగరం చేద్దాం అనుకున్న దగ్గర 3-4 గంటలు కరెంట్ పోతుందంటే దీని వెనుక ఆంధ్ర కుట్ర లేదా, మీలో ఉన్నటువంటి పచ్చరక్తం మీ చేత ఈ పని చేపిస్తలేదా అనేటటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. సరే, ఇవి ప్రభుత్వ సంస్థలు. ఇక ఇంకా కామెడీ ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే అసలు అడ్వైజర్లే ఉండొద్దు అని కోర్టు పోయి కేసులు వేసి, ఎవరు ఉండద్దట అడ్వైజర్లు రాష్ట్రంలో, వాళ్ళు వేస్ట్, వాళ్ళేం అడ్వైజర్లు ఇస్తారని చెప్పారు. మరి ఇవాళ మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక ఎంతమందిని అడ్వైజర్లుగా పెట్టుకున్నారండి? మీరు పొలిటికల్ రీహాబిలిటేషన్ కోసం పెట్టుకున్నటువంటి అంశాలు కాదా? తన పర్సనల్గా వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేస్తున్నారు. చేసినటువంటి ఆరోపణలో మహేందర్ రెడ్డి గారని మాజీ డీజీపీ గారు ఉన్నారు. ఆయనను పట్టుకొని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు భయంకరమైనటువంటి పద్ధతిలో ఒక ఆడపిల్లగా నేను ఉచ్చరించడానికి వీల్లేనటువంటి మాటలు కూడా ఆనాడు మహేందర్ రెడ్డి గారిని. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేశారని గవర్నర్ తమిళిసై అబద్ధాలు చెప్పారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. 2 సభల్లో గవర్నర్ అబద్ధాలు ప్రసంగిస్తున్నారని, అది తప్పు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెంటనే బదులిచ్చారు. For the welfare and development of our people, the 2 guarantees have already been implemented. As promised during the elections, the government is committed to realizing the 6 guarantees for the welfare and development of our people. The 2 guarantees have already been implemented. హైదరాబాద్లోని భారీ ఆర్థిక నేరం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్లో సమతామూర్తి చిట్ ఫండ్ కంపెనీ పేరుతో 100 కోట్లకు పైగా ప్రజలు పెద్ద నుంచి వసూలు చేసి బోర్డు తిప్పేశారు. దీంతో బాధితులు సైరతాబాద్ పోలీస్ కమిషనర్ను ఆశ్రయించారు. సిపి ఆదేశాలతో కదిలిన మాదాపూర్ పోలీసులు 2 నిందితులను అరెస్టు చేశారు. సమతామూర్తి చిట్స్ అనగానే అక్కడ చిన్నజీర స్వామి లోగో పెట్టుకున్నారు. సో దానివల్ల మేము నమ్మి దట్ రిజిస్టర్డ్ అని చెప్పారు. సో రిజిస్టర్డ్ అనేసరికి సరే దాంట్లో 10 months, 20 months, 25 months, 50 months అట్లా ఉన్నాయి చిట్స్. సో ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అందరం కలిసి వేసాం. అందరం కలిసి అంటే ఎవరిది వాళ్ళు వేసాం, బట్ మోసపోయిన తర్వాత అందరం కలిసాము. మాకు 4th month కమిట్మెంట్ ఇచ్చారండి. ఆగస్ట్లో కమిట్మెంట్ ఇచ్చాడు. ఆగస్ట్ పోయింది, నవంబర్ పోయింది, డిసెంబర్ పోయింది. ఎవ్రీ మంత్ కాల్ చేస్తుంటే సార్ నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి, జనవరి పండుగలు ఉన్నాయి, అవి ఇవి అని చెప్పి దాట వేశాడు. దాట వేసిన తర్వాత రెగ్యులర్గా ఒక్కొక్కరు బాధితులు అందరం ఆఫీస్కి వస్తే ఆఫీస్లో ఎవరు ఉండట్లేదు. ఒకరోజు వచ్చారు శ్రీనివాస్ అండ్ గణేష్ శ్రీనివాస్ వచ్చి అందరికీ చెక్స్ ఇచ్చి December 30th మీకు ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పి అందరికీ చెక్స్ ఇచ్చారు. దాని తర్వాత ఆఫీస్ కూడా వెకెట్ చేశారు. ఆఫీస్లో ఎవరు లేరు, ఆఫీస్కి తాళం ఉంది. సో వీళ్ళకి కూడా ఫోన్లు ఎత్తట్లేదు. అసలుకే మాకు అందరికీ ఒకరికి తెలియకుండా ఒకరికి అందరికీ 4th month, 5th month కమిట్మెంట్లు ఇచ్చారు. ₹1,00,000 నుంచి ₹1,00,00,000 చిట్టి కమిట్మెంట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరము 4th month, 5th month వరకు కూడా కట్టారు. కొంతమంది లాస్ట్ మంత్ జనవరి 24th ఇంటూరి శేఖర్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధు ఖండించారు. గతంలో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువు వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూముల్లో మట్టి త్రవ్వకాలపై బీఆర్ఎస్ నాయకుడు డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ను పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు చేరుకొని ఆందోళనకు దిగారు.
అనుకున్నా మరి ఇప్పుడు నేను మోసం చేసినట్టుగా మీరు కూడా ఇందాక మీరు రాసిచ్చిన చెప్పినప్పుడు శిక్షణ లేదు ఇప్పుడు నా శిక్షణ మాత్రమే మీరు రిటర్న్ చేయాలా అబద్ధం చెప్పాలి అఫీషియల్ డాక్యుమెంట్ మీద చూడండి అఫీషియల్ డాక్యుమెంట్ మీద చూడండి అయ్యే ఉంటే కాంగ్రెస్ రాష్ట్ర పాలన కాంగ్రెస్ రాష్ట్ర పాలన పోలీసుల దౌర్జన్యం అక్రమస్తులు వెంటనే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను బెదిరించి ఏదో బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేస్తామనేటువంటి ఒక భ్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ప్రత్యేకించి ఈ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అప్పనంగా మంత్రి పదవులు పొందినటువంటి వ్యక్తులు ఈరోజు ఏమనుకుంటారంటే మాకంటే చరిత్రలో చాలామంది వచ్చారు, ఈ జిల్లాలో చాలామంది మంత్రులుగా పనిచేశారు. ఏ రోజు కూడా ఇంత అరాచకాన్ని అనేటువంటిది చేయటం లేదు. మొన్నటికి మొన్న ఖమ్మంలో నగర పార్టీ అధ్యక్షుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈరోజు డీసీసీబీ డైరెక్టర్గా ఉన్నటువంటి ఇంటూరు శేఖర్ని, అట్లాగే మా గతంలో మన జీళ్ల చెరువు వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకొని రావటం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారనేది పోలీసులకు తెలియదు, లేదా అరెస్ట్ చేసిన వాళ్ళకి తెలియదు. వాళ్ళ మీద ఇంతవరకు ఒక నోటీస్ ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి మేము అడుగుతుంటే ఎఫ్ఐఆర్ కాపీ ఏదంటే తయారవుతుంది అంటున్నారు. అంటే ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు, నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలనలో ఏ రోజు కూడా ఏ కాంగ్రెస్ నాయకుడి మీద ఈ జిల్లాలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఒక అరాచకం అనేది చేయలేదు. అందరితో పాటు కలిసి పనిచేసాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆటోలో వెళ్లారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు జరుగుతున్న నష్టాన్ని వివరించేందుకే ఆటోలో వచ్చారని హుజూరాబాద్ ఎమ్మెల్యే తెలిపారు. మరోవైపు అసెంబ్లీ ముట్టడికి ఆటో యూనియన్ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమిత్ షాతో టీడీపీ అధినేత భేటీ ముగిసింది. సుమారు గంట పాటు చర్చలు సాగాయి. ఎన్డీఏలోకి అమిత్ షా ఆహ్వానించిన టీడీపీ అధినేత జేపీ నడ్డా సానుకూలంగా స్పందించారు. పార్టీలో నిర్ణయం తీసుకొని తమ నిర్ణయం వెల్లడిస్తామని చంద్రబాబు తెలిపారు. आराम से पीछे आ जाओ यार। नहीं बोलेंगे वो तो आने दो यार पीछे। निशान तो दो, गाड़ी निकलने दो। पेंसिल जी आ जाओ पीछे, आ जाओ अरे भाई आ जाओ पीछे। साइड दो, दे दो साइड दो, गाड़ी तो निकलने दो। सिग्नल में लगा। ఎన్ఐఏ చెన్నైలో రైడ్ మావోయిస్టు నక్సల్స్తో సంబంధాలున్నాయన్న అనుమానంతో చెన్నై కోరుటూరులో ఆంధ్ర షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ముఖిల్ చంద్ర ఇంటిపై ఎన్ఐఏ దాడులు నిర్వహించారు.
అసెంబ్లీ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ మార్చింది రేవంత్ ప్రభుత్వం. ప్రతిపక్ష నేతకు ఏళ్ల తరబడి కేటాయిస్తున్న కార్యాలయం కాకుండా చిన్న రూమ్ను కేటాయించారు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్కు గత ప్రతిపక్ష నేతలకు కేటాయించిన కార్యాలయాన్ని కేటాయించి రెండో సమావేశాల్లోపే కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. యూసఫ్గూడలో రాములు అనే వ్యక్తిపై 10 మంది గుర్తు తెలియని దుండగులు కత్తులతో వచ్చి అత్యంత దారుణంగా హత్య చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో స్పాట్ చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై జూబ్లీహిల్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేము ఇక్కడ ఉంటామో తమ్ముడు అక్కడ ఉంటాడు తెలియదు నాకు కూడా పని బామ్మడు ఇక్కడ వచ్చారు మా మేన దగ్గర వాళ్ళ అత్త వాళ్ళు ఇక్కడ అసలు ఊర్లో నాగులపల్లి ఊర్లో మీరేం మేము మా అమ్మ వాళ్ళ అమ్మ అక్క చెల్లెలు పెద్దమ్మ. మీకు ఎప్పుడు తెలిసిందండి? ఇప్పుడు 11:30కు ఫోన్ చేసింది. ఇప్పుడు ఊర్లో ఉంటాడు, అక్కడ నుంచి ఇంకా ఆయన ఎక్కడ ఉంటుంటాడు. మాకు ఫోన్ తెలుస్తానంటే వచ్చేసాం. మేము అక్క బావ అవుతాము. ఇప్పుడు ఫోన్ చేస్తే వచ్చినాం. అంటే ఏం పని చేసాడు రాము అంటే మీకు ఎవరి మీద ఆయన అనుమానం ఉంది కదా? కుట్టారు ఆయనకి ఇంతకుముందు మాతా కక్షలు భేదాలు మాకు తెలియదు సార్. అసలు ఏం తెలియదు. అసలు అనేది తెలియదు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ రోడ్లో కనువిందు చేస్తోంది ఐఎన్ఎస్ కర్సూరా సబ్మెరీన్. ఇది భారతదేశానికి చెందిన 5వ అంతర్గామి. దాని గొప్ప చరిత్ర, ప్రత్యేక కారణంగా పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తోంది. అక్కడ వివరాలు చెప్పేందుకు దాదాపు 6 గైడ్లున్నారు. సందర్శకులతో అంతర్గామి చరిత్ర కార్యకలాపాలను వివరంగా తెలుపుతారు. దీనిని చూడటానికి సందర్శకులు పోటెత్తుతున్నారు. డిఫరెంట్ కంట్రీస్ విజిట్ చేసింది. డిఫరెంట్ కంట్రీస్ తోటి వార్ ఎక్సైజ్లో కూడా పాల్గొంది. అలాగే ప్రతి సబ్మెరీన్ చేస్తూ ఉంటుంది. అందులో దీని తాలూకా మైల్ స్టోన్స్ చాలా ఉన్నాయి. ఇలాగ ఇది ఎంతవరకు వెళ్ళగలరు సార్ లోపలికి? ఇది 280 మీటర్స్ మ్యాక్సిమం డెప్త్ వరకు కిందకు వెళుతుంది. ఎనీ డెప్త్ ఇన్ బిట్వీన్ ఎనీ డెప్త్ కెన్ బి మెయింటైన్. సుమారుగా ఎంతమంది వర్క్ చేస్తారండి ఇందులో 75 మెంబర్స్ ఉంటారు. అందులో కెప్టెన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కుక్స్, స్టివర్డ్స్, డాక్టర్తో సహా అందరూ కలిపి 75 మెంబర్స్ ఉంటారు. అవుట్ ఆఫ్ 75 ఆల్వేస్ 25 పీపుల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.